ఏడిచ్చు 10 పెడితే నేను ఒకటి పెడతా కదా. ఏడిచ్చు 10 పెడితే నేను ఒకటి పెడతా కదా. ఆన్లైన్లో ఉంటుంటే రీల్స్ చేసుకుంటే కూర్చుంటాను. నాకు హాబీ అది. మైదాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. నువ్వు ప్రాంక్ చేసామని చెప్తున్నావు, నాకేం ఇంట్రెస్ట్ లేదు. సరే ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ప్రాంక్ నాకు ఇష్టం లేదు. అరే ఇట్లనే మంచిగా తెలుసా, ఎంత క్యూట్గా చూసినా. నీకంటే ఇంపార్టెంట్ అమ్మ నాకు. మా అమ్మ కన్నా ఇంపార్టెంట్ నువ్వు తెలుసా. కళ్ళంటే చూసినా చెక్కినట్టు ఉంటాయి. నీ కళ్ళ నింగిలో పున్నాల పొంగులో వెవేల తారకలే. చెప్పు, నువ్వు సీరియస్ మాట్లాడుతా. అందరు ముంగలు ఎందువరకు వచ్చిన ఇక్కడికి? ఎంత చెప్పి కూడా తెలుసా నీ చెంపలు, ఎంత చెప్పి కూడా తెలుసా నీ చెంపలు. I think వాటో వాట్. మజాక్ చేయకున్నాడు కూసాడా. అరే కూసుటే ఏమైనా దగ్గరికి దూరం పోతావా? చెప్పి ఫోన్ లేపుతామంటేనేమో ఫోన్ లిఫ్ట్ చేయవు, ఏం చేయవు, ఎప్పుడు స్టాండ్లో ఉంటావు. ఎప్పుడు లిఫ్ట్ చేసినావు? నిన్న చేసినా. వారానికి ఒకసారి ఫోన్ చేస్తావు. వారానికి ఒకసారి నువ్వు ఫోన్ చేసినావు. అసలు నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను ఇన్స్టాగ్రామ్. ఎందుకు ఇస్తాను? ఏడిచ్చు 10 పెడితే నేను ఒకటి పెడతా కదా. ఏడిచ్చు 10 పెడితే నేను ఒకటి పెడతా కదా. ఎప్పుడు చూసినా ఆన్లైన్ ఉంటావు. ఆన్లైన్లో ఉంటుంటే రీల్స్ చేసుకుంటే కూర్చుంటాను. నాకు హాబీ అది. మైదాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. స్పెట్స్ ఒకసారి నాకు పెట్టుకుంటా. వద్దు, నీకు సైట్ ఉంటే నాకు వస్తుంది. నాకేం లేదు. అంటే నువ్వు ఆ టైపా? అంతా పోనీ కానీ నేను మెసేజ్ చేసి ఎందుకు రిప్లై చేస్తాను చెప్పాను. ఇచ్చినా కానీ ఏడిచ్చినావు? నేను నీ దగ్గర ఎంత మంచిగా మాట్లాడినా అందరికీ నాకు మస్తు మంది పూర్లు ఫోన్ చేస్తాను. అందరి పక్కన నీ దగ్గర మాట్లాడుతుంటే నువ్వు షోలు చేస్తున్నావు. అందుకే మధ్య నేను ఫోన్ చేస్తాను. నేను ఏంది టాటిది? మ్యూజిక్ సింబల్ పోయింది. నేను మ్యూజిక్ ఆర్టిస్టా? అట్లా వేయించుకుందాం అనుకున్నాను, పోయింది. నువ్వు ప్రాంక్ చేసామని చెప్తున్నావు, నాకేం ఇంట్రెస్ట్ లేదు. సరే ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ప్రాంక్ నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్తున్నా అందరి ముంగలు చెప్పడానికి వచ్చి చెప్తున్నా, అర్థమవుతుందా? నిజం చెప్తున్నా సోనీ. చెప్పే సోనీగా నేను స్టార్టింగ్ కలిసి ఎంత మంచిగా కేరింగ్ చేసినా, నువ్వేమో నన్ను దేకుండా ఎన్నిసార్లు ల్యాండ్కి 10 సార్లు కానీ ఎక్కువ చేసింటా. చేస్తే బిజీ ఉన్నా కానీ తర్వాత వేసా కానీ అయిపోయా. ఒక్కసారి నాకు కన్నీ కాల్ చేసి గన్నీ తిన్నావా, ఏం చేసినా అని చేసినా. ఏంది ఇది? ఇయ్యవా అది? నీ గుర్తుగా పెట్టుకుంటా. ఇది నా ఫ్రెండ్ గుర్తు. ఇది నా గుర్తు రాదు. నిజంగా ఇప్పుడు నీకు బిఎఫ్ లేడు కదా? నిజం చెప్పు. నా మీద ప్రామిస్. పొట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓ మైనా? ప్రామిస్. నిజం లేదు కదా? నిజం లేదు. సరే అట్లే సెట్. ఇంకా సెట్ అంటున్నా. ఎందుకు ఎందుకని ఎందుకు పిలిచినావు? నా బుర్ర ఎందుకు తింటున్నావు? నువ్వు చెప్తున్నావు కదా, నేను సీరియస్ మాట్లాడుతున్నావు అమ్మాయి. నిజంగా నువ్వు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను ప్రాంక్ చేద్దామని వినిపించిన, బట్ కానీ నేను చూసిన తర్వాత నాకు ప్రాంక్ చేయబుద్ది కానీ అక్కడ చూసినప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ మార్చుకున్నా. ఇంకా సరే వెళ్ళిపోతాం. ఏడికి వెళ్ళిపోతావు? దగ్గర మాట్లాడవా? ఇంకేం మాట్లాడాలి? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చిన? ప్రాంక్ వీడియో కోసం వచ్చిన. ప్రామిస్. ఇంకోసారి ఆ వీడియో గురించి మాట్లాడకు. దాన్ని కలవడానికి వచ్చినావు అంతే. నువ్వు నేను రాలేదు. సరే నా పైన నీ ఒపీనియన్ ఏం చెప్పు. ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్, నార్మల్ అంతే. ఫ్రెండ్కి అన్నావు అనుకో సంపుతా. నేను నాకు పిచ్చి ఆలోచనలు లేవు. నువ్వు తెచ్చుకోకు, వేస్ట్. అవి తెచ్చుకున్నావు. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే. దగ్గర స్పెట్స్ చేసి మాట్లాడాలి. చూడకపోతే తెలని ముఖం చూడకు. నాకు 4 కళ్ళు కనిపిస్తున్నాయి. 4 ఉన్నాయి. అదే 4 అంటున్నా. 4 ఉన్నాయి. నిజంగానా? ఒకసారి తీయావు. అరే ఇట్లనే మంచిగా తెలుసా, ఎంత క్యూట్గా చూసినా. చెప్పిగా నిజంగా వద్దు, పక్కన పెడతా కొద్దిసేపు.
పక్కన పెడదాం. చెప్పు చెప్పు ఏమంటావు? ఏం లేదు నిజంగా నా మీద నీకు ఇంత అంటే నువ్వు అంటే క్రష్ తెలుసా? మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. మా ఇంట్లో ఒప్పుకోవాలిగా ఫస్ట్. నేను ఒప్పిస్తాను కదా, మా అన్నం తీసుకోదాం. గ్రీన్ కలర్ షర్ట్ ఉందా? అన్న మా అన్న మా పెద్దమ్మ కొడుకు. అన్నం తీసుకెళ్ళి మాట్లాడతాం. అందుకే నీ పైన వీడియో చేయట్లే. చూపులతో దీపాల దేహముతో ధూపాల. ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? అంతే. ఎందుకు అంటున్నా? నేను ఒప్పిస్తా కదా. నీ ఇష్టం, నీ పాటలేవో నువ్వు వాడు. నీ ఇష్టం, నీ పాటలేవో నువ్వు వాడు. అయిపోయి నిజం. అంతేనా? ఇంకా నువ్వు కూడా ఇట్లే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడినా? నేనంటే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నేను కూడా నీకు అంత ఇష్టం అనుకున్నా. నేను జస్ట్ ఫ్రెండ్ అనుకున్నా. అంటే నీకు బేఫ్ ఉన్నాడు కదా, నిజం చెప్పు. ప్రామిస్ లేడు. లేడు అమ్మ కదా? మీద ఒట్టు. నా మీద ఒట్టాయి. నీకంటే ఇంపార్టెంట్ అమ్మ నాకు. మా అమ్మ కన్నా ఇంపార్టెంట్ నువ్వు తెలుసా? నిజం మమ్మీ, చాలా ఇష్టం నువ్వు అంటే నాకు. అబ్బా ఊకో. నిజం చూడండి, నిజం. కళ్ళు ఉంటాయి చూసినా, చెక్కినట్టు ఉంటాయి. నీ కళ్ళ నింగిలో పున్నాల పొంగులో వెవ్వేల తారకలే. ప్రాంక్ కాదు, నిజం మాట్లాడుతున్నావు. ఎంత మంచిది చూసినా. డౌట్ కొడుతుంది. నీ అమ్మ ఏం లేదు, నేను చెప్పిందంట. నువ్వు మజాక్ చేయకు. ఒకళ్ళు ప్రాంక్ చేసా బయట వేస్తాను, లోపల కాదు. చెప్పు, నువ్వు సీరియస్ మాట్లాడుతా. అందరు ముంగలు ఎందుకు వరకు వచ్చిన ఇక్కడికి? ఏమో నువ్వు ఈడుండంటే ఏడిపోతున్నావు. అరే నీ అమ్మ, నేను నిజంగా నీకు వస్తుంటే ఏం చెప్పినా? నీ దగ్గర మాట్లాడాలని చెప్పినా? అబ్బా ఊకో. ప్రాంక్ వీడియో ఇప్పుడు గొంతు తీసుకొని చంపేసి అర్థమవుతుందా? నన్ను పిచ్చిదాన్ని చేసినావు, ఇప్పుడు తీసుకొచ్చి ప్రాంక్ అని. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. నిజం మమ్మీ, చాలా ఇష్టం. ఎంత ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను సార్ ప్రాంక్ వీడియో అంటే? ఎంత ఎక్స్పెక్ట్ చేసినావు? సతాంశాలు ఎవరినన్నా అన్నట్టు నేను కాల్ ప్రాంకే అనుకున్నా. అయితే మా ఫ్రెండ్ గారి పని దగ్గర నేను నుంచి ఒక ప్రాంక్ చేపిద్దాం అనుకున్నా. మీ ఫ్రెండ్ గారు ఎవడో నాకు ప్రపోజ్ చేస్తుండు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవడు? బయటనా? నీతోనే చూసిన అన్ని. ఎర్ర ఉంటాడా? ప్రపోజ్ చేసిండా? మనకు వలుగుతుంది. బక్కగా ఉంటాడు. పేరు మర్చిపోయినా. శ్రవంత్. గుర్తులేదు. యాక్సెప్ట్ చేసినావా? వాడిని చంపేస్తా, నేను చంపేస్తా. ఫోన్ చేసి కనుక్కో. వాడెవడో కొట్టంగా నాకు తెలియను. నాకు నచ్చి ప్రపోజ్ చేస్తాను, నేను ఓకే చెప్తాను. వాడు ప్రపోజ్ చేసుకొని కాదే నాకు పంపించింది వాడే. నీ ఐడి పిచ్చిదానా? అదేంది అంటే వాడు మామూలుగా ఐడి చూస్తుంటే నీ ఐడి కనిపించింది నా దగ్గర. ఎవరు అంటే ఫ్రెండ్ అని చెప్పినాడు. బక్కోడు. వాని గురించి ఎందుకు మనకు? మన పర్సనల్ మనం మాట్లాడుకుందాం. లేకపోతే మనం బయటకు వచ్చి దూరం కొడతారు ఎట్లా? ఏమంటావు నా పైన ఒపీనియన్? ఇప్పుడు మార్చుకున్నావు. నేను ఫస్ట్ నువ్వు ఫ్రెండ్ అనుకున్నా, మంచి బెస్ట్ అనుకున్నా, నేను మంచిగా చూసుకుందాం అనుకున్నా ఫ్రెండ్ లాగా. కానీ నువ్వు చాతలు చేస్తున్నావు కదా. ఏం చేస్తున్నావు? మొత్తం ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటావు, అసలు పట్టించుకోవు. అందుకే నేను ఫిక్స్ అయినా, నేను పెళ్లి చేసుకుని నేను మార్చుకుందామని ఫిక్స్ అయిపోయినా. ఇంతే ఖాళీ. మనకు సెట్ రావాలి. ఫ్రెండ్ అన్నావు కదా, ఫ్రెండ్ లాగా ఉన్నా. ఎంత చెప్పి కూడా తెలుసా నీ చెంపలు? ఒకసారి కళ్ళు మూసుకో. ఇక్కడ మళ్ళీ కళ్ళు మూసుకోకండి. చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. వద్దు నాన్న. అరే నీ అమ్మ నిజమే. నాకొద్దు. నేను ఫ్రెండ్ అనుకున్నా. ఫ్రెండ్ సరే, ఫ్రెండ్ లాగా కళ్ళు మూసుకోవాలి. అట్లా ఇక్కడ దిక్కు మళ్ళీ మూసుకో. ఇక్కడ దిక్కు మళ్ళీ. ఒకవేళ నువ్వు అది చూసినా, చూడాలని ట్రై చేసినా, నా మీద ఒట్టు, సరేనా? ఒక నువ్వు చూసినావు అనుకో, నన్ను లవ్ చేస్తున్నట్టే. అమ్మో వద్దు. సరేనా? చూడొద్దు మళ్ళీ. ఇక్కడ దిక్కు మళ్ళీ అట్లనే మళ్ళీ. తెరువు ఒకసారి, తెరువు. ఐ థింక్ వాట్ సరే, ఎందుకు చూస్తున్నాను? నాకు ఆ థాట్ లేదు. అర్థమైందా? ఫ్రెండ్ అనుకున్నా, ఫ్రెండ్ అనే ఉన్నాను. నువ్వేవో క్రియేట్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నిజంగా సరే, తర్వాత టైం చెప్పు. తర్వాత కన్ఫర్మ్ చేయి. తీసుకోవాలి పట్టుకో. ఫస్ట్ పట్టుకొని చెప్పిందా? పట్టుకోకపోతే నేనే చచ్చిపోతావు వేసుకొని. కరెంట్ శాఖ ప్లగ్లో పెడితే చేతులు తీసుకోవాలి. చచ్చిపోవడం ఇష్టం ఉందా నీకు?
ప్లీజ్ అనడం ఎవరైనా ఈజీ, చేయడం చాలా కష్టం. సరే నేను చేస్తున్నా కదా ప్రపోజ్. అప్ప వద్దు నాకు. సరే నేను చేస్తున్నా కదా ప్రపోజ్. అప్ప వద్దు నాకు. స్పెట్స్ అయినా ఇప్పుడు నేను ఏడవాలా అయిపో. అమ్మ వద్దు, నువ్వు అట్లా అనిపిస్తుంది నీకు. అద్దాలు ఇవ్వనావి. అద్దాలు లేవు, పట్టు తీసుకోండి. అబ్బో వద్దు. నిజం ఐ లవ్ యూ. సారీ నేను తీసుకోను. తీసుకో ఫస్ట్ తీసుకో. తీసుకో ఐ లవ్ యూ. సార్ లవ్ ఏమో తీసుకో నీకోసం తీసుకెళ్ళలేదు. ప్లీజ్ నువ్వు తీసుకో. తీసుకో ఐ లవ్ యూ. ఇందులో ఒక మంచి ఒకటి దీంట్లో చెప్తా, ఆ సైడ్కి కట్టుకో, ఇంటి తీసుకోదాను. కానీ కృష్ణ నేనంటే నీకు నిజంగా ఇష్టం, అందుకే. అంత లేదు, డబ్బు గివి ఏం లేదు అంటే తీసుకొని ముఖం మీద కొడతా. అంత లేదు. భయపడిస్తే భయపడతాను అనుకుంటున్నావా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడుస్తలే. ఐ లవ్ యూ నిజంగా. సారీ, జస్ట్ బీ ఫ్రెండ్స్ అంతే. దీనికి ఒకటి ఫ్రెండ్స్ కి ఇస్తున్నావు అనుకో, నేను చంపేస్తా బిడ్డ. ఎందుకు ఇది? ఏదైనా ఒకటి. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? పింక్. నాకు కూడా పింక్ అంటే ఇష్టం. అప్పుడు నీకు ప్రాంక్లు చేసి బాగా అలవాటు అయిపోయింది తెలుసా? ఇది ప్రాంక్ కాదు, నేను లోపలికి వచ్చి ఎందుకు తీసుకొచ్చి మాట్లాడితే మజాక్ అవుతుందా? ప్రాంక్లు అలవాటు అయిపోయినాయి నీకు. సరే ప్రాంకులు బంద్ చేశాను. ఐ లవ్ యూ. 3 విజిట్ కాల్స్ వచ్చినాయి. ఐ లవ్ యూ ఏమంటావు చెప్పు ఇప్పుడు? టైం కావాలా? సరే నేను నీకు ఫ్రెండ్ని, నువ్వు నాకు లవ్వర్వి, ఓకేనా? అది అంతే మళ్ళా. నేను నీకు ఫ్రెండ్ని, నువ్వు నాకు నా పోరి. ఇంకా అది ఎట్లనే అవుతుంది? అట్లా అవుతుంది. మరి నేను కూడా యాక్సెప్ట్ చేయాలి కదా ఫ్రెండ్ లాగా. ఫస్ట్ ఫ్రెండ్ అని అనుకోలేను. నేను ఫస్ట్ లవర్ అనుకున్నా, కానీ నీకు ఫ్రెండ్ అని చెప్పిన. నీ ఫోటో చూసిందా నేను ఇన్స్టాగ్రామ్, నేను పోరి అనుకున్నా. ఆగు నువ్వు చెప్పడం ఏం చెప్పినా? ఫ్రెండ్ అని చెప్పలే. సరే అది పక్కన పెట్టేసి మనకు పాస్ట్ అవసరం, ప్రజెంట్ ముఖ్యం. ఆగు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. సరే 2 నిమిషాలు నా కళ్ళకి చూడు, నీకు లవ్ పుడుతుంది. చూడు కాదు అవుతుంది అని చెప్పినా. నాకు అర్థం. హలో ఉర్రకు నువ్వు ఉరితే ఎవడు భయపడాడు. ఏంది మజాకా? నువ్వా ప్రాంక్ అని తీసుకొచ్చి? ప్రాంక్ అని ఎవరు తీసుకొచ్చి నిన్ను? ప్రాంక్ దగ్గర మాట్లాడాలని చెప్పిందా? నాకు చెప్పలేదు, నాకు వచ్చినాక చెప్పినాను. ఇప్పుడు నేనేమంటున్నా? ఐ లవ్ యూ. ఫ్రెండ్ అన్నా నేను. ఫ్రెండే. ఒకసారి నేను చెంపలు పట్టుకుంటా. ఒకసారి వద్దు. పట్టుకుంటా ఇట్లా పట్టుకుంటా. ఒకసారి ఇట్లా టచ్ చేస్తా. నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? ఎవరు చేసిండు? ఒకసారి చేతులు వద్దు ఒక్కసారి. అరే సరే పెళ్ళికి. ఐ లవ్ యూ నిజంగా. ఫ్రెండ్ అంటున్నా. అరే వద్దంటున్నా. ఇగో ఈ చేతుకు రింగు పెడతా, నా చేతుకు నువ్వు రింగు పెట్టు. వద్దు నాయన. ఒకసారి కళ్ళ మూసుకో. అరే కళ్ళ మూసుకో. కొడితే ఇంకా నేను దగ్గర పడ్డావు, ఇంకా దెబ్బలు నీకు దెబ్బలు పడతాయి. ఎందుకు జరుగు అంటే ఒక పప్పి నాకు. హలో ఇప్పుడు ఒక పప్పి ప్లీజ్. తిక్క కథలు పడకు. నువ్వు చెప్పింది ఏంది, తీసుకొచ్చింది ఇదే చేస్తాను. సారీ ఒక పప్పి మళ్ళీ. ఆగు. ఎంత? నువ్వంటే చాలా ఇష్టం నాకు. అయితే ఐ లవ్ యూ. పిల్లాని వల్ల మళ్ళీ పుడుతున్నానే క్షణమొక జన్మగా. నిజంగా లవ్ యూ. వద్దు నాకు. నేను ఫ్రెండ్ అన్నా ఫ్రెండ్ అంతే. ఎంత మంచిగా తెలుసు. అరే ముట్టుకొని ఇస్తేనా? ఒకసారి అక్కడ చూడు ఒకసారి అక్కడ. ఏం చేసినావు? నీకు తెలుసా? ఏం చేసినావు? ప్రాంక్ ఇది. నిజంగా ప్రాంక్. నాతో ప్రాంక్ చేపిస్తాను తీసుకొచ్చి నా మీద ప్రాంక్ చేసినావా? చేయాలనిపించింది చేసిన. అయితే అప్పటి నుంచి నిజంగా లవ్ యూ. ఇప్పుడైతే అద్దాలు అందుకే తీసేసినావా నువ్వు? స్పెట్స్ కనిపించద్దని. మంచిగా ఉంటావని నేను పెడతా. వద్దు, సరిగ్గా పెట్టాను మళ్ళీ ఉరిగిపోతాను. అగో కెమెరా ఎక్కడ ఉంది? నీకోసం సెట్ చేసిన.